ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈ మధ్యకాలంలో చాలా బాగా ఫేమస్ అయిన ఎర్రవరం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చి మా ఊరు నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కోదాడ పట్టణం నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్ల దూరంలో ఎర్రవరం అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కనుక ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ముందుగా మనం కోదాడ పట్టణం అయితే చేరుకోవాలండి. కోదాడ వచ్చి మన హైదరాబాద్ నుంచి అయితే 180 కిలోమీటర్స్ ఉంటుందండి. అదే కనుక విజయవాడ నుంచి అయితే అది 100 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. కోదాడ పట్టణం నుంచి బస్సులు మరియు ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయండి టెంపుల్కి వెళ్ళడానికి. అదే కనుక ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళైతే ముందుగా మనం కోదాడ పట్టణం చేరుకొని అక్కడ నుంచి మేలచెరువు రోడ్లో వెళ్తే కనుక టెంపుల్ని అయితే చేరుకోవచ్చండి. దారిలో మనకి ఇలా పచ్చటి పంట పొలాలు అయితే కనబడతాయండి. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, మేలచెరువు రోడ్లోంచి మనం ఇట్లా రైట్కి అయితే తిరగాలన్నమాట. మీకు కనబడుతుంది ఆ బోర్డు ఎర్రవరం అని. ఫైనల్గా ఎర్రవరం టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదేనండి మీకు కనబడుతుంది కదా గుట్ట మీద, ఇది స్వయంభుగా వెలిసిన శ్రీ ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి వారి దేవస్థానం. పైకి పెట్టమ్మా, ఒట్టు పైన టెంపుల్ కింద కొబ్బరికాయలు తీసుకొని ఇట్లా బొట్లు అయితే పెట్టించుకున్నామండి. రెండు ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోదాం స్వామివారి దర్శనానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టెంపుల్ స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందామండి. 2022 ఆగస్టులో ఎర్రవరం గ్రామానికి చెందిన ఒక బాలుడు కల్లోకి వచ్చి స్వామివారు దూలరాల అనే గుట్టం మీద నేను వెలిచినట్టు చెప్పడంతో గ్రామస్తులందరూ కలిసి ఆ గుట్ట మీద తవ్వి చూడగా ఒక బండపై స్వామివారి నామాలు మరియు శంకు చక్రాలు అయితే కనబడ్డాయంటండి. అప్పటి నుంచి ఇక్కడ ప్రతినిత్యం పూజలు అయితే జరుగుతున్నాయండి. ఈ విషయం భక్తులు అందరికీ తెలిసి భక్తుల రాక కూడా మొదలైందండి. ఇక్కడికి వచ్చే భక్తులలో వారు స్వామివారిని దర్శించుకొని వారి మనసులో కోరికలు కోరుకోగా అతి తక్కువ కాలంలో ఆ కోరికలన్నీ నెరవేరినట్టు ఇక్కడ చాలా మంది భక్తులు చెప్తారండి. ఇలా భక్తులు రాక ఎక్కువే కొద్దీ
ఆ ఊరి గ్రామస్తులు మరియు కోదాడ పట్టణానికి చెందిన కొంతమంది పెద్దలు అందరూ ఒక కమిటీగా ఏర్పడి స్వామివారి టెంపుల్ని డెవలప్ చేయాలన్న ఒకే ఉద్దేశంతో అయితే ఈ టెంపుల్ని అయితే స్టార్ట్ చేశారండి. ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. లోపలికి అయితే కెమెరా అయితే అలౌ లేదండి. నేను సాధ్యమైనంత వరకు అయితే మీకు చూపిస్తాను. అదిగో ఫ్రెండ్స్, ఎదురుగా పూలతో అలంకరించారు కదా, ఆ బండ మీదే అండి స్వామివారు వెలిచింది. స్వామివారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అండి. స్వామివారిని దర్శించుకున్నాక ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి అందరూ. కొబ్బరికాయ మా బాబు కొడతాడంటండి. నేను కొడతానంటే నేను కొడతాను ముందుకు వచ్చాడు. ఇప్పుడు మనం టెంపుల్ పక్క నుంచి అయితే టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వస్తున్నామండి. ఇక్కడ ఒక ఆఫీస్ అయితే ఉంది. ప్రసాదం కౌంటర్ కూడా ఎదురుగా కనబడుతుంది ఫ్రెండ్స్. అదే ప్రసాదం కౌంటర్ అన్నమాట. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందిగా. అంతా ఇప్పుడు కొద్దిగా షెడ్ లైట్ ని వేసి ఉంచారండి. ఒకప్పుడు ఫస్ట్ లో అయితే ఇట్లా లేదండి. ఇది మొత్తం పెద్ద గుట్ట అన్నమాట. ఎదురుగా ఉంది అయితే ప్రసాదం కౌంటర్ అండి. ఆ పక్కనే స్వామివారికి ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు అన్నమాట. విరాళాల కౌంటర్ కూడా పక్కనే ఉంటది. ఇక్కడ మరొక గొప్ప విషయం ఏమిటంటేనండి, ఇక్కడ ప్రతినిత్యం స్వామివారికి చూస్తాకొచ్చే భక్తుల కోసం ప్రతినిత్యం అన్నదానం అయితే జరుగుతుందండి. ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ఉదయం స్టార్ట్ అయ్యి నైట్ వరకు పెడుతూనే ఉంటారు. స్వామివారిని చూస్తాకే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి. వారి కోసం అన్నదానం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ, ఎవరు ఇబ్బంది పడకూడదని. ఓకే ఫ్రెండ్స్, స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా టెంపుల్ కూడా మీ అందరికీ మంచిగా చూపించాను అనుకుంటున్నాను. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి అందరికీ.